హలో ఎవ్రీవన్, వైజాగ్ అండ్ విజయవాడలో ఫేమస్ అయిన జలకన్య ఎగ్జిబిషన్ అనేది మన గుంట గ్రౌండ్ కి అయితే వచ్చేసిందండి. తెలుసు కదండి మీ అందరికీ గుంట గ్రౌండ్ ఎక్కడో. ఇదైతే గుంటూరులో నార్త్ సెంటర్ ఎగ్జాక్ట్ గా డీమార్ట్ ఆపోజిట్ ఉంటుందండి. ఇప్పటికి సమ్మర్ కి సెట్ అయిపోయేలాగా వాటర్ ఫాల్స్ థీమ్ తో అయితే మన ముందుకు తీసుకొచ్చేసారు. చాలా బాగుందండి. కేవ్ ఎంట్రీతో అయితే మనకి స్టార్ట్ అయిపోతాయి. సో అక్కడ మనకి వాటర్ ఫాల్స్ అండ్ జలకన్యలు ఉన్నాయి కదండి. సో అక్కడ వరకు అయితే మనకు ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఎప్పుడు పెట్టే ఎగ్జిబిషన్ కి అయితే ఇది వేరే లెవెల్ అండి. చాలా బాగుంది. ఇక్కడ జలకన్యలు చూస్తున్నారా అండి. మనకి ఫొటోస్ తీసుకుంటాం కాబట్టి మంచిగా ఫొటోస్ కి ఫోజ్ ఇస్తా అండ్ మనకి వాళ్ళు ఏం చెప్పినా అర్థం కాదండి. బట్ మనం చెప్పే వాటికి వాళ్ళైతే అర్థమయ్యేలాగా అయితే మనకి రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఎవరైనా గుంటూరులో ఉంటే ఖచ్చితంగా అయితే ఒకసారి విజిట్ చేయండి. ఈ విజిటింగ్ కి మనకైతే టికెట్ వచ్చేసరికి 100 రూపీస్ అండి. 3 years లోపు పిల్లలకి అయితే ఫ్రీ అండ్ లోపల రైడ్స్ అన్నిటికైతే మనం పే చేసుకొని అయితే రైడ్స్ ఎక్కాలి. మీకు ఎగ్జిబిషన్స్ కి వచ్చినప్పుడు ఎలాంటి రైడ్స్ ఇష్టం అయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇదైతే ఫుల్ వీడియో అయితే ఈ ఎగ్జిబిషన్ ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తానండి. ఆ ఫుల్ లింక్ లో అయితే ఖచ్చితంగా అయితే ఒకసారి చెక్ చేయండి. మొత్తం అయితే మంచిగా అయితే క్యాప్చర్ చేశానండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి రీల్ అనేది షేర్ చేయండి. గుంటూరులో ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఒకసారి విజిట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ సమ్మర్ కి అయితే పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ థీమ్ తో అయితే భలే పెట్టారండి. నాకైతే కొంచెం డిఫరెంట్ గానే అనిపించింది ఎప్పుడు పెట్టే ఎగ్జిబిషన్ కన్నా. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పాను కదండి. ఇదైతే 100% అండి. మీరు పెట్టిన డబ్బులకి వర్తబుల్ అనిపిస్తుంది ఎగ్జిబిషన్ అనేది. సో ఈ ఎగ్జిబిషన్ అయితే మీరు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. లోపల మీకు డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుందండి. ఇక్కడ అయితే ఫొటోస్ దిగుతుంటే ఫొటోస్ అయితే భలే వస్తున్నాయండి. మీరు కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మేము కాశ్మీర్ రీసెంట్ గానే వెళ్ళామండి. సో అందుకే చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తే మాత్రం కాశ్మీర్ వెళ్ళినట్టే అనిపిస్తుంది. సో మేము ఇక ముందు వచ్చే వీడియోస్ లో కాశ్మీర్ లో మేమేం చూసామైతే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అనేది చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. మీరు కనుక గుంటూరులో వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.